ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. మరో వారం రోజుల్లో వృషభ రాశి వారికి పగ తీరుతుంది. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 వృషభ రాశి వారికి పగ తీరబోతుంది. మరొక వారం రోజుల్లో ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు అనుకూలించడం ద్వారా మరొక వారం రోజుల్లో ఈ రాశి వారికి పగ తీరబోతుంది. ఇటువంటి పరిణామాలు సంభవించబోతున్నాయో, కలిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకునే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారు ప్రజాకర్షణ బలాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. విద్య, ఉద్యోగం, వ్యాపార వ్యాపకాల్లో వీరు ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణని పాటిస్తారు. సమయ పాలనకు సంబంధించి అభివృద్ధిని పాటిస్తారు. అలాగే వీరి జీవితంలో నిరాదరణకు గురైన ఆత్మవిశ్వాసంతో ఆ పనిని విడిచిపెట్టరు. అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి ఉండదు. ఇక ఈ రాశి వారు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా సరే ఖచ్చితంగా ధైర్యంగా ముందుకు నిలబడతారు. ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితుల ప్రభావం చిన్న వయసు నుంచే పడుతుంది. దీన్ని వీరు అర్థం చేసుకుంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. చెడును కోరుకునే వ్యక్తులు జీవితంలో ఎక్కువ మంది ఉంటారు. మీ శ్రేయోభిలాషులు ఎక్కువగా ఉన్నప్పటికీ చెడును కోరుకునే వ్యక్తులు మీ చుట్టూనే ఉంటారు. ఇక అటువంటి వారి వల్ల మీరు ఎంతో ఇబ్బంది పడి మీపై తప్పుడు ప్రచారాలను చేసి నిందలు మోపుతూ మిమ్మల్ని ఇంతవరకు ఇబ్బంది పెట్టిన మీ యొక్క శత్రువులపైన మీరు మరొక వారం రోజుల్లో పగ తీర్చుకోబోతున్నారు. అది మీరు పనిచేసే చోటు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు. గొడవలు జరిగాయి. వాటిపైన మీరు నలుగురు మిమ్మల్ని అవమానించారు. దానికి సంబంధించి మీరు అప్పుడు ఏమీ మాట్లాడలేకపోయారు. మీకు సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. దేవుడే మీ యొక్క సమస్యను తీర్చాలని దేవుడికి అప్పగించుకొని మీరైతే కనుక పూర్తిగా నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. మీరు తలదించుకొని వెళ్తున్నప్పటికీ వారు మిమ్మల్ని ఎంతగా హేళన చేశారో, ఎంతగా అవమానించారో ఆ పరిస్థితులన్నీ భగవంతుడు మీకు ఇప్పుడు తీర్పు తీర్చబోతున్నాడు. మీకు సమాధానం ఇవ్వబోతున్నాడు. వారిపై పగ తీర్చుకునే అవకాశం మీకు కలగబోతుంది. ఒక సంఘటన ద్వారా ఒక సహాయం కోసం వారు మీ వద్దకు రాబోతున్నారు. వారు చేసిన తప్పుని క్షమాపణ అడగబోతున్నారు. వారు సిగ్గుపడి మీ ముందు తలదించుకొని వారు ఎంతగానో కుమిలిపోతూ ఉంటారు. మీకు చేసిన అవమానానికి గాను వారు తగిన ఫలితాన్ని అనుభవించి ఇప్పుడైతే మీ వద్దకే సహాయం కోసం వస్తారు. అటువంటి పరిస్థితిని భగవంతుడు మీకు కలిగించబోతున్నాడు. మీ శత్రువులపైన మీరైతే తప్పకుండా పగ తీర్చుకునేటటువంటి పరిస్థితులు ఇప్పుడు మీకు ఆ శివయ్య అనుగ్రహించబోతున్నాడు. ఆ శివయ్య యొక్క కనికరము, కనుదృష్టి మీ పైన ఉండేటట్లుగా మీరైతే కనుక శివనామ స్మరణ చేసుకుంటూ ముఖ్యమైన పనులను చూసుకుంటున్నప్పుడు, అలాగే శివునికి అభిషేకం చేసుకుని శివారాధన చేసుకున్నప్పుడు మీకైతే చక్కటి ఫలితాలు కలుగుతాయి. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. అన్ని విధాలుగా ముందంజలో ఉంటారు. సక్సెస్ ని సాధిస్తారు. జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి వెళతారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.